అసెంబ్లీలో అత్యంత కీలకమైన అంశంపై చర్చించుకుంటున్నాం. అధ్యక్ష, బీసీల అభ్యున్నతి కోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవడానికి మనం ఈ చర్చ చేస్తున్నాం. ఈరోజు మనం చర్చిస్తున్నది ఒక సాధారణ రిజర్వేషన్ అంశం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ చరిత్రలో ఒక కీలకమైన రోజు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఈరోజు తిరిగి ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టుకొని కొన్ని నిర్ణయాలు చేశాం. ఈ సందర్భంగా ఈరోజు సభలో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు లేరు, కానీ ఆయన మొదటి నుంచి కూడా బీసీలకు న్యాయం చేయాలని మేము ఎలక్షన్ మేనిఫెస్టో రాసినప్పుడు 34% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క బీజేపీ నాయకత్వం పూర్తిగా సమర్థించి ముగ్గురం కూడా ఎన్నికలకు వెళ్ళాం. ఆ ఎన్నికలకు వెళ్ళినప్పుడు జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం, కానీ 2024 ఎన్నికలు ఒక హిస్టరీ. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల వల్ల, ఈ యొక్క నాయకత్వం యొక్క నమ్మకం వల్ల వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి హిస్టారికల్ విక్టరీకి కారణమైనటువంటి బీసీలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని చర్చించాం. ఇందులో అధ్యక్ష 3 ప్రధానమైన విషయాల్ని ఈరోజు నిర్ణయం చేశాం. చాలా ఉన్నాయి, కానీ 3 ప్రధానంగా నిర్ణయాలు చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏదుందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తాం. ఈ 2 కూడా చట్టంలో ఉన్నాయి అధ్యక్ష, అది కూడా నేను వస్తాను. ఇంకొక పక్కన అర్బన్ లోకల్ బాడీలో మేయర్, మున్సిపల్ చైర్మన్స్ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేదానికి శ్రీకారం చుడతాం. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అయారాం గయారాంలు ఉండరు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన మా కూటమి నిర్ణయం అని చెప్పి ఇంకొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మూడోది, 13 జిల్లాలు ఉన్నాయి, జిల్లా పరిషత్తులు ఉన్నాయి, 28 జిల్లాలు ఉన్నాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ నిర్ణయం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లా ప్రజా పరిషత్తులు వస్తున్నాయి. ఈ 3 నిర్ణయాలు, ఇంక చిన్న చిన్న నిర్ణయాలు, ఒకప్పుడు పదవుల కోసం రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేశారు. డిప్యూటీ మేయర్లు 2, జిల్లా ప్రజా పరిషత్తుల వైస్ చైర్మన్లు 2. అంటే వీళ్ళకి పదవులు కావాలంటే ఇచ్చారు, కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు కాపాడలేకపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే దిశ, దిస్ ఈజ్ నాట్ మియర్లీ ఏ రిజర్వేషన్ డెసిషన్. ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ కరెక్షన్ దట్ గివ్స్ పొలిటికల్ వాయిస్, dignity and participation to the communities that have carried Andhra Pradesh forward. ఇది హిస్టరీలో మిగిలిపోతుంది, చరిత్రలో మిగిలిపోతుంది. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 34% బీసీ రిజర్వేషన్లు అంటే 3-4 సంఖ్య కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 34% అంటే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, 34% అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం,
34% అంటే తరతరాలుగా వెనుకబడిన కుటుంబాలకి అవకాశ ద్వారం. 34% అంటే సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, గ్రామీణ జీవితాన్ని, వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని, చిన్న వ్యాపారాలను, సేవా రంగాన్ని నిలబెట్టింది బీసీ సమాజమే. ఇది ఎన్డీఏ ఎన్నికల హామీ మాత్రమే కాదు, మా రాజకీయ సిద్ధాంతం అని మరొక్కసారి ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. 2024 ప్రజలు వద్దకు వెళ్ళినప్పుడు బీసీలకు స్థానిక సంస్థలు నామినేషన్ పదవుల్లో 34% ప్రాతినిధ్యం కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కార్యాచరణలోకి తీసుకొస్తున్నాం. ఆనాడు చెప్పాం, ఈరోజు నిజం చేయడానికి తప్పకుండా సాధించి నిజం చేస్తామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే బీసీ రిజర్వేషన్స్ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా జరిగాయి. ఒకసారి హిస్టరీ చూసినప్పుడు, చరిత్ర పరిశీలిస్తే బీసీల యొక్క ప్రాధాన్యత తెలుగుదేశం ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బీసీలని ఆదుకున్నది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు రాజకీయాల్లో ఫ్యూడలిజం ఉండేది. రాజకీయం కొన్ని వర్గాలకే పరిమితం అయ్యింది. అలాంటిది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం చూసాం లీడర్షిప్, మనం చెప్పుకునే నాయకత్వం, బలమైన బీసీ నేతలు ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, చైర్లో ఉన్నటువంటి ఈనాటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, తెలంగాణలో ఉండే దేవేంద్ర గౌడ్, ఇలాంటి ప్రముఖ బీసీ నాయకులకు అందరికీ రాజకీయంగా పైకి తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నారు. బీసీలకు పదవి ఇవ్వడం మాత్రమే కాదు అధ్యక్ష, నాయకత్వం ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీల సంక్షేమం ఈరోజు కూడా ఎన్డీఏలో మేమందరం కలిసిన తర్వాత పూర్తిగా సహకరించారు. ఈరోజు మీరు చూస్తే ఇది ఎప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధంతో బీసీలు తెలుగుదేశం ముందుకు పోయే పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా అధ్యక్ష 1986లో బీసీలకు తొలిసారి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారికే దక్కింది. ఆ రోజు జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్తుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇదే రిజర్వేషను సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ తర్వాత 1972లో ఆనాడు చేసినట్టు రాజ్యాంగ సవరణ 73, 74 కూడా దీన్ని ఆధారంగా చేసుకొని ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. తర్వాత దిశ నేను ముఖ్యమంత్రి 1995లో యాక్ట్ ఆఫ్ 5 కింద మీరు చూస్తే బీసీలకు 34% రిజర్వేషన్ చేశాం. 20% రిజర్వేషన్ని 34% రిజర్వేషన్లుగా 1995 నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నిర్ణయం చేశాం. ఇదే కోటా అధ్యక్ష 34%, 95, 2001, 2006, 2013 ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు పెట్టాం. 2019
ప్రభుత్వం మారింది. బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే 2019 GOMS నెంబర్ 176 తీసుకొచ్చారు. హైకోర్టుకు వెళ్ళారు, నాటకాలు ఆడారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అపీల్ చేయలే. అంటే దీని అర్థం ఏంటి అధ్యక్ష? ఈయన కేసులు ఉన్నాయి 20 ఏళ్లుగా, దగ్గర దగ్గర 15 సంవత్సరాలు. కింది కోర్టుకి పై కోర్టుకి లా తెలియని వ్యక్తి కాదు, లిటిగేషన్ తెలియని వ్యక్తి కాదు. కానీ బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కనీసం ఆలోచించకుండా, సుప్రీంకోర్టుకు పోకుండా బీసీలకు ద్రోహం చేసిన వ్యక్తి, ఆనాటి పేరు కూడా నేను చెప్పను, ఇలాంటి వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకనే అధ్యక్ష, ఆ రోజు ఏకపక్షంగా సుప్రీంకోర్టుకు వెళ్లకుండా జీవో నెంబర్ 559, 560 ద్వారా 34% ఉండే రిజర్వేషన్ని 24.15% తగ్గించినటువంటి వ్యక్తి ద్రోహం చేసిన పార్టీ ఆ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష 16,800 మంది అనేక స్థాయిల్లో బీసీ నాయకత్వానికి అన్యాయం జరిగింది. నాయకత్వం అంటే అధ్యక్ష ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పార్టీ గుర్తిస్తే గుర్తింపు వస్తుంది. ఒక నాయకుడికి స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం ఇస్తే ఒక నాయకుడిగా అవుతాడు. ఒక ఉదాహరణ అధ్యక్ష, మొన్నటి వరకు ఎంపీటీసీగా పనిచేసిన కర్నూలులో ఉండే ఎంపీ నాగరాజు ఈరోజు ఎంపీ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ విధానం. ఎంపీటీసీ కాకమునుపు మామూలు వ్యక్తి, ఎంపీటీసీ అవుతానే గుర్తింపు వచ్చింది. సామాజిక న్యాయం చేయాలి, సరైన అభ్యర్థి కావాలి, ఎవరున్నారని చూస్తే ఒక ఎంపీటీసీ నాగరాజుని కర్నూలు ఎంపీగా చేసిన ఘనత ఎన్డీఏది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ 100 కొద్ది చేశాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఎప్పుడు కూడా నాయకత్వాన్ని పెంచాలంటే స్థానిక సంస్థల్లో సముచితమైన స్థానం ఉంటేనే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా అధ్యక్ష, గడిచిన 1924 ఒక రాజకీయ అణచివేతే కాదు అధ్యక్ష, రాజకీయంగా అన్యాయం చేశారు. ఇంకొక పక్క బీసీల పైన కక్ష కట్టారు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారన్న ఆలోచన, లేకుంటే రాజకీయ విద్వేషం నాకు అర్థం కాదు. కానీ ఆ రోజు మీరు చూస్తే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఆయనకు ఫైల్స్ ఉంటే అక్కడి నుంచి అతి కిరాతకంగా అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చాడు. తర్వాత కొల్లూరు రవీంద్ర, ఆ తర్వాత ఒకరిద్దరు కాదు దిశ, అక్కడ అయ్యన్న పాత్రుడు గారు రేప్ కేసు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ ఉండే రవి, పల్లా శ్రీనివాస్, రామకృష్ణుడు ఇంతటితో ఆగలేదు అధ్యక్ష. ఇంకొక పక్కన రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే కార్యకర్త వాళ్ళ చెల్లికి అన్యాయం జరిగిందని మాట్లాడితే పెట్రోల్ వేసి నడి రోడ్డు మీద తగలబెట్టేశారు. కనీసం కేసు పెట్టలేని పరిస్థితి. ఇదేంటి అధ్యక్ష? అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో ఒక చంద్రయ్య గౌడ్, తోట చంద్రయ్య మాచర్ల అధ్యక్ష, ఆయన్ని ఎంత కిరాతకంగా బిహేవ్ చేశారంటే గొంతె మీద కత్తి పెట్టి వాళ్ళ పార్టీ నాయకుడిని జై అనమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని
జై చంద్రబాబుని ప్రాణాన్ని వదిలిపెట్టిన కార్యకర్త దేశ అది తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది అలాంటి కార్యకర్తలు చంపడానికి కూడా వెనుకాడిన పార్టీ ఆనాటి పార్టీ కిరాతకంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశ కంచర్ల జాలయ్య నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడితే అక్కడనే ప్రొద్దుటూరులో అతి దారుణంగా చంపేసే పరిస్థితి వచ్చింది. అయితే అధ్యక్ష ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ సిద్ధాంతాన్ని వదులుకోని వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 56 బీసీ కార్పొరేషన్లు చేశారు, నటన చేశారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, కుర్చీలు లేవు, బెంచీలు లేవు, కడారు ఏ ప్రోగ్రాం లేదు, ఇవన్నీ చేసే పరిస్థితి